ఆయనకు మనవి చేదును. దేవుడు నాకు చెవియోగు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువుని ఎదిగి తిని, రాత్రి వేళ నా చెయ్యి వెనకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు నందనల్లకు ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు ఇడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చును. ఇక్కడ భక్తుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుచున్నాను, ఆయనకు మనవి చేయుదును. భక్తుడు ఏం చేస్తున్నట్టు ఆసాపు గారు దేవునికి మొరపెట్టి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నట్టు. ఎట్లా గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు, తన స్వరం ఇప్పి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు నాకు చెవి యొగ్గు వరకు, అంటే దేవుడు మన ప్రార్థన వినేంత వరకు అట, మన ప్రార్థనకు జవాబు ఇచ్చేంత వరకు, దేవుడు మనకి ఆయన కార్యము చేసేంత వరకు ఆయనకి మనం మొరపెడుతూనే ఉండాలట. అందుకే అంటే ఇక్కడ దేవుడు నాకు చెవియోగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదును. దేవుడు చెవియోగి అంటే దేవుడు మన మాట వినేంతవరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలట. మనం కన్నీరుగా వచ్చాలి, మనం స్వరమిప్పి ప్రార్థన చేయాలి. ఇక్కడ అదే అంటాడు, నా ఆపత్కాలం ముందు నేను ప్రభువును ఎతికి తిని. ఆపత్కాలం ఏం చేసిండట? ప్రభువును ఎతికి తిని. నా ప్రాణము ఓదార్పు నందనలకు ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పులో ఇడుచున్నా. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అట నిట్టూర్పు ఇడుచున్నాడట. ఆయన దేవుణ్ణి ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటాడో ఎప్పుడు కూడా కన్నీరు గారుస్తాడట. మనం కూడా ఏం చేయాలి? మనం మొకాళ్ళు వేసి మనం ప్రార్థన చేసేటప్పుడు, దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కన్నీరు గార్చాలి, ఏడవాలి, దేవుడి సన్నిధిని ఎతకాలి, దేవుణ్ణి అడగాలి, దేవునికి మొరపెట్టాలి. దేవుడు అందుకే ఇక్కడ అంటాడు, కింద వచ్చిన వాళ్ళు చూస్తే, రాత్రి వేళ నా చెయ్యి వెనకకు తీయకుండా చాపబడి ఉన్నది. రాత్రి వేళ కూడా ఆయన చేతులు ఎత్తి దేవుడికి ప్రార్థన చేస్తున్నట. ప్రభువా, నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది, నా కన్నీరు తుడు ప్రభా, నా ప్రార్థన ఆలకించు ప్రభా, నా ప్రార్థనకి జవాబును దయచే ప్రభా, నీ సన్నిధిలో నేను మొరపెట్టుకొనిచున్నాను ప్రభా, నా ప్రార్థన ఆలకించువాడని చెప్పి దేవుడికి భక్తుడు మొరపెట్టుకున్నట్టుగా ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణము ఓదార్పు నందనలకు ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పులు ఇడుచున్నాను. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏం చేస్తున్నాడు భక్తుడు? కన్నీరు గారుస్తున్నాడు. నిట్టూర్పులు అంటే ఏంటి? కన్నీరు, బాధ, తనకున్న బాధ అంతా దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నాడట. మనకు కూడా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ఎప్పుడైతే మనం మోకరించి కన్నీరు గార్చి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పడిన కష్టాలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన పడిన శ్రమలు మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా ఏం చేయాలట? ప్రార్థించాలట, కన్నీరు కార్చాలట, ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలట. మనకు ఆపద వచ్చినప్పుడు దేవునికే మనం మొరపెట్టాలి. మనుషులకు కూడా మనం చెప్పడానికి వీల్లేదు. మనకు బాధ వచ్చినప్పుడు ఇతరులకు మనం చెప్పటం